రైట్ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బక్క జడ్సన్ గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. అన్న ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకునే పర్పస్లో ఇక్కడ దాకా వచ్చిన అయితే వస్తుంటే ఇక్కడ మీ కాలనీ ఆపోజిట్ కాలనీలో ఒక చర్చ్ ఉంది. భారీగా బందోబస్తు పోలీసులు ఉన్నారు. వాళ్ళని అడిగితే వాళ్ళు కొంచెం సగం సగం చెప్పే ప్రయత్నం చేసారు. తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఒక రోజు మొత్తం ఇక్కడనే ఉండట. అంటే అశోక్ నగర్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినప్పుడు మొన్న విద్యార్థులు ఆందోళనలు ఉద్యమాలు జరిగినప్పుడు ఒక్కరోజు కూడా కనపడని తీన్మార్ మల్లన్న ఇక్కడికి రావడానికి కారణం ఏంది? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అశోక్ నగర్? అయితే తీర్మార్ మల్లన్న బెల్లం ఉన్న కాడికి పోతుంది. అది కందిరీగా బెల్లం ఉన్న కాడికి పోతుంది. నిరుద్యోగుల దగ్గర బెల్లం లేదు కదా, కాబట్టి నిరుద్యోగాల దగ్గర పోలే. ఇక వీళ్ళైతే జర మంచిగా దంచుకోవచ్చు కదా, పైసలు ఉంటాయని వచ్చిండ్రు. అయితే లోపల ఆయన ఎవరికి మద్దతుగా వచ్చిందంటే దినమంతా మీరు చెప్పేది 100% వాస్తవము. మీకు ఎవరు చెప్పినారో వారికి మంచి కరెక్ట్ రిపోర్ట్ ఇచ్చిండ్రు. అయితే ఒక్కడి మీద రాగి వీరాచార్య అనేటువంటి మీద, ఇది చాతుర్నాక పోలీస్ స్టేషన్ ఇచ్చిన ఆర్టీఏ, వీని మీద దొంగతనం కేసు ఉంటుంది ఇక 3,50,308. అదేందా దొంగతనం ఇట్లా ఎన్ని కేసులు చూడిగా ఇక్కడ కెమెరా చూపి అబ్బా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 కేసులు ఉండని కోసం వచ్చిండు లాస్ట్ తీర్మార్ మల్లన్న. ఈయనకి సపోర్ట్గా మళ్ళా ఇందులో లాస్ట్లో ఏమని రాసింది తెలుసా? ఇగో ఇక్కడ లాస్ట్ ఒక లైన్ ఉన్నది. ఏముందంటే దేర్ ఆర్ న్యూమెరియస్ కంప్లైంట్స్ పెండింగ్ అగేన్స్ట్ రాగి వీరాచారి ఇన్ తెలంగాణ స్టేట్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. అంటే 2 రాష్ట్రాలు నేషనల్ జాతీయ దొంగ అన్నట్టు. అండ్ అదర్ స్టేట్స్ హీఈస్ క్రిమినల్ ఇన్ ది ఫేస్ ఆఫ్ సివిలియన్. సమాజం దృష్టి ఎవరిచ్చిర్రు ఇక చూడు. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చాత్రినాక పిఎస్ హైదరాబాద్. ఈయనకు ఆర్టీఐ వేస్తే ఇవన్నీ కేసులు ఇచ్చిండ్రు. ఇందులో 420 ఉన్నాయి, దొంగతనం కేసులు ఉన్నాయి, దొంగతనాలు అన్ని కేసులు ఉన్నాయి. ఇసోంటోనికి సపోర్ట్గా ఇంట్లో నువ్వు చూసినా కానీ చర్చిలో కొంతమంది పెద్ద మనుషులు తీసుకొచ్చి ఈ దొంగనాడ పెట్టిండ్రు. మొన్న 3-4 నెలల చందా అంటే అన్ని చందా పైసలన్నీ జమ చేసి దాదాపు 1,15,00,000 రూపాయలు లోపల పెడితే ఇప్పుడు అవి గాయబైపోయినాయి. 50 మందిని తీసుకొని వచ్చి ఎమ్మెల్సీ రాజేశ్వరరావుని కొట్టిండ్రు, ఆడోళ్ళని కొట్టిండ్రు, ఆంధ్రం కొట్టిండ్రు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండ్రు. అందరి కలిపి ఒకటే కామన్ ఎఫ్ఐఆర్ చేస్తున్నారు కానీ ఎఫ్ఐఆర్ చేస్తలేరు. ఎందుకంటే ఈరోజు దీనిపైన హోంమంత్రి బాధ్యత రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకుండ్రు. తీర్మానం మళ్ళీ ఆయన సొంత మనిషిని ఇక్కడికి పంపిండు. వేం నరేంద్ర రెడ్డి ఇన్వాల్వ్ అయిందంట. కొత్త శ్రీనివాస్ రెడ్డి ఉన్నప్పుడు మంచి న్యాయం చేసిండు ఆయన. ఇంకొక పేరు కూడా వినబడుతుంది, రేవంత్ రెడ్డి బ్రదర్స్ కూడా ఇక్కడ ఉన్నట్టు. అన్నిటిలో వస్తారు వాళ్ళు. ఓ అమ్మ వాళ్ళు లాస్ట్లో రేపు సులభ్ కాంప్లెక్స్ కాడ పైసలు లాభం ఉండేదంటే అక్కడ కూడా పోతారు. ల్యాండ్ కబ్జాల కాడ వాళ్ళే ఉంటారు. ల్యాండ్ కబ్జాల కాడ వాళ్ళే ఉంటారు. ప్రతి దగ్గర ఎక్కడ పైసలు ఉంటే అక్కడ వాళ్ళు వచ్చి నిలబడతారు వాళ్ళు. కాబట్టి విచిత్రం ఏం లేదు. ఇలా వేం నరేంద్ర రెడ్డి ఉందంట, హరకర వేణుందంట, దీపక్ జాన్ ఉందంట. దీపక్ జాన్ దగ్గర వీడియోలు ఉన్నాయి. దీపక్ జాన్ ఉన్నది, తిరుమల మళ్ళీ ఉన్నాయి. వీళ్ళు మొత్తం రాత్రి పగలు వాడినే ఉన్నారంట. మరి ఎందుకు బయటికి రాణిస్తలేరన్న దీన్ని? లోపలికి పోయి కబ్జాలు గుసపెట్టి లోపల ఇప్పుడు వీరాచారి అంటే చర్చి లోపలి పోయి అసలు వాళ్ళందరూ నిలగొట్టిండ్రు. ఆ వీరాచారిని ఏమనుకుంటేనే ఇప్పుడు ఎంతమంది పోలీసులు ఉన్నారు? చాలా మంది. పెద్ద బందోబస్తు. ఒక 33 కేసులు ఉన్న క్రిమినల్ను కాపాడడానికి 83 కేసులు ఉన్న క్రిమినల్ పెట్టిన పోలీసులు వాళ్ళు. 33 కేసులు ఉన్న క్రిమినల్ను కాపాడడానికి 83 క్రిమినల్ కేసులు ఉన్న క్రిమినల్ ఆ క్రిమినల్ కావాలిగా పట్టినట్టు అర్థమైంది కదా. తెలంగాణ సమాజానికి కూడా కొంచెం వివరంగా అయితే ఇంకా అయితే 83 కేసులు రేవంత్ రెడ్డి మీద ఉన్నది. 33 కేసులు అనేది రాగి వీరాచారి అంటోని మీద ఉన్నది. ఆయన కావాలిగా ఆయనకి వీళ్ళందరినీ పెట్టిండ్రు అక్కడ. అర్థమైంది. ఒక దొంగకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ముషిరాబాద్ దాని మీద ముషిరాబాద్ ఎమ్మెల్యే మాట్లాడతలేరు, సికింద్రాబాద్ ఎంపీ మాట్లాడతలేరు. ఆ పక్కనే లక్ష్మణ్ ఉంటాడు. వీళ్ళందరూ కూడా మంచిదే. వాళ్ళే చెప్పుకుంటే మేము అందరికి పైసలు ఇస్తామని. నేనైతే నేను అనుకోను, కానీ వాళ్ళు ఇచ్చిండ్రని చెప్పేసి వాళ్ళే ప్రచారం చేసే పరిస్థితి ఈరోజు ఉన్నది. కాబట్టి ఈరోజు జనం కూడా ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితుల్లో వీళ్ళు లేరు. ఈరోజు వీళ్ళు కంప్లీట్ పాలన అనేది మళ్ళా 1,75,000 కోట్ల రూపాయలు నేను అక్కడికి వెళ్ళి తెచ్చిన అంటారు. మళ్ళీ చేసేటి అని చిల్లర పంచాదులే.
అర్థమైందా? కాబట్టి తీర్మానం వల్లే రేపు అక్కడ బీసీ మీటింగ్ పెడుతున్నట. ఆ బీసీ ఖర్చులు కూడా ఇప్పుడు 1,17,000 కోట్ల రూపాయలు ఏవైతే చందా పైసలు ఉండను ఎన్ని రోజులు అలా చందా ఇస్తున్న చందా కోసం నిలబడంటారు గేట్ కాడ రాత్రి అంతా తీర్మానం మల్లన్న. అంటే ఇప్పుడు ఆ గాయమైన పైసలలో ఈయన వాట కూడా ఉందా? గాయమైన పైసలు మరి ఆ పైసలతోనే మీటింగ్ పెట్టిన అలా చెప్తుండ్రు, అందుకని నిలబడారంట గేట్ కాడ. అది తీసుకపోనీ కానీ తీసుకొని పోయి ఆడ వచ్చే నెల 2వ తారీఖు మీటింగ్ కోసం అని రాగి వీరాచార్య అంటాడు ఆయనకి ఇస్తుండని చెప్పేసి అంటుండే. ఇలా కీ రోలు సివి ఆనంద్. సివి ఆనంద్ అంటాడు ఎప్పుడు కూడా అంతే. ఇవాళ ఒక దొంగకు దాదాపు 10 జీబుల పోలీసులని ఈరోజు భద్రతగా పెట్టినారంటే ఇక ఎక్కడ హోంమంత్రి, ఏం సిపి, ఏం పోలీసింగ్, అసహ్యం అనిపిస్తుంది బ్రదర్. అంటే తెలంగాణ సమాజానికి కనీసం అంటే మాకు ఇప్పటిదాకా మేము ఇక్కడికి మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చేదాకా కూడా మాకు తెలియదు. అంటే చాలా వరకు ఇది వెలుగులోకి రావట్లేదు బయటికి. ఇక కేవలం హోంశాఖ మన ముఖ్యమంత్రి దగ్గర ఉన్నందు కారణంగానే అనుకోవచ్చా? అంతే మరి. ఆయన దగ్గరనే పెట్టుకోండి ఇటువంటి ఇష్యూలు ఏవి కూడా రాకుండా ఇవన్నీ నొక్కి పెట్టడానికే. షబ్బీర్ అలీ పేరు కూడా వచ్చింది ఇక్కడ. చాలా రకరకాల అంతే కదా. వాళ్ళ కూలీ చేస్తారు, వాళ్ళు చేస్తారు, వాళ్ళు దొంగలు కదా బ్రదర్. ఇప్పుడు అందుకని అంటున్నా మనం ఏం ఆలోచించద్దు గింపుడి. ఇప్పుడు మా దగ్గర నేనున్నా, నా మీద దొంగతనం ఏ కేసు లేదు, నాకు సపోర్ట్ చేస్తే ఆయనకు సపోర్ట్ చేయబుద్ధి కాదు కదా. దొంగలకు 33 కేసులు ఉన్నోడు రాగి వీరాచార్య అసొంటోనికి సపోర్ట్ చేస్తే ఆయన వాల్యూ ఉంటుంది. అంటే ఈక్వలెంట్ అన్నట్టు. అయితే ఇప్పుడు ఈ తీన్మార్మల్ పాత్ర కూడా అందులో ఖచ్చితంగా ఉందనుకోవచ్చు. అరే గేట్ కాడ నీకు చూపెడతా నాకు బ్రదర్, ఒక్క నిమిషము. నీకు వీడియోనే చూపెడతాను నీకు. అది ఇది ఎందుకు ఏకంగా ఓ సాక్ష్యం లేకుండా మనం ఎందుకు మాట్లాడలే అందరి లెక్క. ఇగో ఈయనకేం పని అబ్బాయిడా, ఈయనకేం పని చెప్పు. ఈయన ఎమ్మెల్సీ ఇది, ఈయనకేం పని, ఎందుకు నిలబడ్డాడు ఇక్కడ? డబ్బుల కోసం ఉన్నాడు అక్కడ. ఏమైనా పైసలు ఇస్తే తీసుకపోనీ కానీ ఉన్నాడు. అర్థమైందా? ఇగో ఇక్కడ బాధాత పోలీసులోనే బెదిరి ఈయననే రాగి వీరాచార్య అంటే. అదో గేట్లు వేసేసి లోపల కబ్జా పెట్టేసి వచ్చింది. ఇలా పోలీసులో చేత కదా లోపల మళ్ళీ ఉన్నాడు చూసినా ఆడ. మళ్ళీ చూద్దాం. అదో అగో చూసినావా? ఏం పని సిగ్గుందా ఏమన్నా నాకు? నిలబడ్డాడు గేట్ కాడ. ఏడా ఎందుకు నిలబడాలి చెప్ప? కష్టం ఎందుకు? పైసల కోసం వాడే పైసలు ఇచ్చింది. ఇదంతా డ్రామా ఇదే. లోపల పంపింది ఇల్లే, కబ్జా పెట్టిపించింది ఇల్లే. 1,17,000 కోట్ల 1,75,00,000 రూపాయలు గాయపోయినాయి. అందులో ఈయనకు బీసీ మీటింగ్ పైసల కోసం ఇస్తానంటే ఆడ గేట్ కాడ ఉన్నాడు. 1,75,00,000 లక్షలు. మరి ఈయనకి ఎంత ఇచ్చిండో ఆయన. వాళ్ళందరికీ వేమనరేంద్ర రెడ్డి ఆడు ఎట్లా చెప్తే ఎంత ఏమో సిగ్గు అనిపిస్తుందా ఒక ఎమ్మెల్సీ. మరి ఇక్కడ జరిగిన ఉద్యమం ఏంది? వాళ్ళకి మద్దతుగా ఉంటే ఎట్లా ఉండు? అక్కడ ఉండి ఇవాళ ఎక్కడ ఉన్నాడు? వాడిని ఎత్తికి ఎక్కించుకుని నిరుద్యోగులు వాళ్ళ మద్దతుగా వస్తే ఈయన ఇక్కడెక్కడ నిలబడ్డాడు? గేట్ కానీ నిలబడ్డాడు. ఆ పురాణాలు పైసలు ఇవ్వడనేగా నువ్వు పోలే ఇయ్యరు కాబట్టి ఈడైతే సంక నాకు పిత్తారని చెప్పినావు. అంటే గతంలో ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగులను స్టూడియోలకు పిలుచుకొని మాట్లాడిపించి ఇవన్నీ చేసిండు. అదే నిరుద్యోగులు అశోక్ నగర్లో పోలీసుల చేతులలో దెబ్బలు తింటుంటే కూడా కనీసం రానటువంటి తీన్మార్మల్ ఈరోజు ఒక దొంగకు రక్షణ కల్పించడం కోసం ఆయన దగ్గర ఇంత తీసుకోవడం కోసం వచ్చి నిలబడ్డాడు అంటారు. అంతే గేట్ కానీ కనబడుతుంది కదా బ్రదర్. ఇప్పుడు విజయాలు ఏంది? నీకేం పని చెప్పు? నువ్వు ఎందుకు నిలబడ్డావు చెప్పు? అక్కడ గేట్ కాడ ఎందుకు నిలబడ్డావు చెప్పు? 4 రూపాయలు వస్తాయని, వేరే ఏం లేదు. కాబట్టి ఇది మరి ఇప్పుడు ఈ బీసీ మీటింగ్ ఉందన్న, మంచి అంశం గుర్తు చేశారు. ఇప్పుడు బీసీ మీటింగ్కు పోతున్నా అని చెప్పాను. మరి ఈ బీసీల పరిస్థితి ఏంది బ్రదర్? అందరినీ మోసం చేస్తారు వీళ్ళందరినీ మోసం చేస్తారు. రేపటి దినాన వాళ్ళు అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి వెనక ఆడిపిస్తున్న నాటకం అంతే. ఇప్పుడు గేట్ కాడ నిలబెట్టింది ఆయనే చెప్పొచ్చు వీరాచారికి. మల్లయ్య వస్తాడు, నీకు సపోర్ట్గా ఉంటాడు, ఆయన మాట్లాడతాడు. పోత మీటింగ్ కింద పైసలు ఇచ్చి పంపాలంటే ఇచ్చి పంపుతాడు. ఏమన్నది? అన్నదమ్ముల పాత్ర ఏందన్న? అంతే. ఇగో దండుపాలెం గ్యాంగ్ అది. అన్నతమ్ములు ఏంది? పొంగిలేటి ఉన్నాడు ఆ గ్యాంగ్లా, సీతక్క ఉన్నదా గ్యాంగ్లా, వేమనరేంద్ర రెడ్డి ఉన్న గ్యాంగ్లా. ఇదంతా ముఠా అబ్బా, దోసుక తినాలే. అయితే ఇప్పుడు ఈ తీన్మార్మల్ అనే వ్యక్తి మొన్న ఒక ఛానల్కు బయట ఇస్తుంటే చూసినాను. ఎట్లా ఉంది మన తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఎట్లా నడుస్తుందని చెప్పి ఒక రిపోర్టర్ ఆయన అడుగుతాడు. అయితే ఆయన ఏం సమాధానం చెప్తాడు? నీకేమైనా ఇబ్బంది ఉందా? ఏమి ఇబ్బంది ఉంది అంటే, రాష్ట్రం వల్ల కూడా ఎవరికి ఏమి ఇబ్బంది లేదు, ప్రజలందరూ దీన్ని మంచిగా ఫీల్ అవుతారు, గతం కంటే ఇదే బాగుందని చెప్పి చెప్పిండు.
అంటే ఈయన బాగుండు. తిన్మర్మల. చెప్పినా కదా గుండెలు వలిగిపోతున్నాయి ఇట్లా పొట్టలు బయటికి వెళ్ళి గేట్ కాడ ఉండు కదా. అవును. మంచుకుంటే ఈయన గేట్ కాడ ఎందుకున్నాడు? చర్చి గేట్ కాడ ఎందుకుండు అబ్బా మంచుకుంటే? కాబట్టి నిరుద్యోగులు రోడ్లపైన ఎందుకు ఎక్కుతారు? ఆయన మంచుకుండు, నేను మంచుకున్నా అని చెప్పుకుంటే అయిపోయాను. నేను మంచిగా ఉంటే 100 కోట్లు దూసుకపోతానా. ఇప్పుడు నాతోనున్న జర్నలిస్టు కూడా ఇప్పుడు 200 కోట్ల భూమి కొన్నాడు మన నరసింహారెడ్డి. ఆయన మామూలు జర్నలిస్టే. ఇవాళ నేను 100 కోట్లలో నేనున్నా. మన నరసింహారెడ్డి కూడా ఇవాళ 200 కోట్ల భూమి కొట్టే స్థాయికి ఎదిగిండు. 200 కోట్లు అదంకా మంచిగా ఉన్నారు వాళ్ళ దృష్టిలో. నేను నా నరసింహారెడ్డి వీఆర్ హ్యాపీ. సో ఆల్మోస్ట్ రాష్ట్రం కూడా హ్యాపీ. హ్యాపీ, వాళ్ళిద్దరు హ్యాపీ ఉంటే హ్యాపీనే. మళ్ళీ సిగ్గు లేకుండా కొంతమంది జర్నలిస్టులు పెడతారు ఏమని, మేము 200 విజయం న్యాయం గెలిచింది, నరసింహారెడ్డి గెలిచిండ్రు అయ్యా 200 కోట్లు ఎక్కడి కానీ నేను గెలిచిండు. ఈ 200 కోట్లు ఎక్కడి నాకే గీక్కోనికే పైసలు లేనివాడు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి 200 కోట్లు? విల్లాలు గిల్లాలు వాళ్ళంతా స్కామర్స్ వీళ్ళు. ఇప్పుడు అందుకని అంటారు గేట్ల కాడ పోయి నిలబడితే వస్తాయి పైసలు. మంది భూములు కేటకాడ, మంది జాగాలు అన్నీ మందే కదా, మంది భూములు గుంజుకోవడం ఇవే వీళ్ళు చేసే దందాలు. కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉంది.